ఉన్నటువంటి మనము నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని కమెంట్స్ చేస్తుంటే ఎవరిని అంటున్నాము? మనల్ని మనం కాదు, మనల్ని సృజించిన, మనల్ని ఇష్టముతో చాలా స్పెషల్గా ఉండాలి నా బిడ్డ అని చెప్పి చాలా స్పెషల్గా చేసిన మన సృష్టికర్తను అంటున్నారు మనుషులు అని జ్ఞాపకం చేసుకొని ఆ క్రిటిసిజంని విడిచిపెట్టి నాలో ఇది లోపంగా కనిపిస్తున్నట్లయితే దేవుడు దాన్ని అనుమతించాడు అంటే దేనికోసం అనుమతిస్తాడండి? మేలు కొరకు మాత్రమే దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. అందుకనే ఇష్టపూర్వకంగా దేవునికి సబ్మిట్ చేసుకుంటూ ఇన్స్టెడ్ ఆఫ్ మర్మరింగ్ అండ్ బీయింగ్ డిస్ప్లీజ్డ్ విత్ యువర్ సెల్ఫ్, నేను బాగోలేను, మనుషులు అనేది అదే, నాకు అనిపించేది అదే అని అనుకుంటూ ఉంటే కనుక ఈరోజు విడిచిపెట్టి నా దేవుడు నన్ను కలుగజేసిన విధానం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్తారా అండి? నా దేవుడు నన్ను కలుగజేసిన విధంను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది రూపం మట్టుకు మాత్రమే కాదండి, ఆయన రూపంలో చేసుకున్నాడు. సరే, మనము తలుచుకోకుండానే మన గుండె కొట్టుకుంటుంది కదా, మనం ఆలోచించకుండానే ఊపిరి తీసుకోగలుగుతున్నాం కదా, మనం చక్కగా నిద్రపోయి లేవగలుగుతున్నాం కదా. ఇంత అద్భుతంగా మానవ శరీరాన్ని సృష్టించిన దేవుడు మనల్ని సమస్తము చక్కగా నిర్మించి ఆయన తయారు చేశాడు. అందును బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. చెప్దామా అండి? దేవునికే కృతజ్ఞతాస్తుతులు, దేవునికే స్తోత్రం. హల్లెలూయా.